వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ ప్రజలకు ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాప్రభుత్వం మహిళలపై చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. వేములవాడలో ప్రత్యేకంగా 7 రోజుల పాటు సద్దుల బతుకమ్మ నిర్వహణ జరగడం ప్రత్యేకత అని గుర్తు చేశారు. గత మున్సిపల్ పాలకవర్గం కాలంలో 30 లక్షల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసి ప్రతి వార్డులో 50కి పైగా విద్యుత్ దీపాలు, మహిళల ఆటపాటలకు ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ, మా మహిళా అమనులందరికీ మన వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు గారి తరపున మరి మా అందరి పక్షాన కూడా పట్టణ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి రేపటి రోజున అంటే 27వ తేదీ శనివారం రోజున మరి వేములవాడ ప్రాంతంలో మరి ఇక్కడ బతుకమ్మ నిమజ్జనం ఉంది కాబట్టి మరి ఇక్కడ మూలవాగు ప్రాంతంలో బతుకమ్మ తెప్ప దగ్గర ఏర్పాట్లను మరి వేములవాడ పట్టణ శాఖ మాజీ ప్రజాప్రతినిధులు అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి మహిళలు ఒక డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలు కాదు, మిగతా అందరూ కూడా మహిళలే. ప్రతి ఒక్క మహిళకి ఇవ్వాల్సిన చీర ఇవ్వాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి బతుకమ్మ ఏర్పాట్లపైన మేము ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఇక్కడ ప్రశ్నించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇకనైనా చిత్తశుద్ధితోటి మెదులుకొని మా ఏర్పాట్లపైన చాలా చక్కగా ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఏ మహిళకు కూడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయవలసిందిగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కార్యక్రమంలో పాల్పంచుకునే పెద్దలందరికీ, కౌన్సిలర్స్కి, నాయకులకి అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తాను. వేములవాడలో మరి రేపు నిర్వహించుకోబోయేటువంటి సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని మరి ప్రభుత్వ పరంగా మరి వేములవాడ మున్సిపల్ ఆఫీస్ నుండి నిధులు 30 లక్షల నిధులను మరి వెచ్చించడం జరిగింది. మరి ఎక్కడ వేసిన గొంగడు అక్కలాగానే కనిపిస్తుంది. మరి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే మరి చాలా అద్భుతంగా వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా మరి ఈ బతుకమ్మ పండుగలో పాల్గొనేటువంటి మహిళలందరికీ మరి ఆడుకునే విధంగా ఉంది. మరి ఇలాంటి సమస్యలను మేము వచ్చి గుర్తించేంత వరకు కూడా మరి ప్రభుత్వ అధికారులు కానీ, పాలకులు కానీ మరి ఎందుకు గుర్తించలేకపోతున్నారు? మరి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ అత్యధిక సంఖ్యలో వస్తారు కాబట్టి జనము మరొక ఫైర్ ఇంజన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి అలాగే ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి సెస్ అధికారులు మరి అందుబాటులో ఉండాలి. మెడికల్ క్యాంపు నిర్వహించాలి. మరి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. మరి పోలీస్ వ్యవస్థ కూడా మరి ఇక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా మరి ఎవరైతే వాహనదారులను లోనికి రాకుండా కట్టుదిడ్డంగా ఏర్పాట్లు చేసుకొని బ్యారికేడ్స్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అవన్నీ మరి ప్రజలకు రేపు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రేపు పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వము మరి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేయవలసిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జరగబోయే సద్దుల బతుకమ్మ రోజున గత ప్రభుత్వం 30 లక్షల రూపాయలు వెచ్చించి ఎంతో ఆడంబరంగా నిర్వహించినటువంటి ఈ ఏర్పాట్లు ప్రతి వార్డులో మట్టి కానీ, గుంతలు పూడ్చడం, అవన్నీ వీధి లైట్ల కాడ నుంచి ఒక అద్భుతంగా చేసినటువంటి ఘనత మనకున్నది. కానీ ఈ రోజున చూస్తే అసలు ఎక్కడ గల్లీలలో లైట్లు లేకపోవడం, సుభాష్ నగర్ నుంచి వస్తుంటే అన్ని గుంతలు ఉండడం, బ్రతకమ్మ చెప్పులు లేకుండా వచ్చే ప్రతి ఆడవాళ్ళు కింద పడిపోయే పరిస్థితులు ఉండడం చాలా బాధాకరంగా ఉన్నది. ఇక్కడ చూస్తేనైతే అసలు ఎలాంటి లైటింగ్ లేదు. ఒక 10-12 లైట్లు పోల్లు తప్పితే ఎక్కడ కూడా ఏం కనబడట్లేదు. మన బతుకమ్మ తెప్ప కింద మొత్తం అదేమంటారు కాంక్రీట్ తేలిపోయి ఉన్నది. దయచేసి ప్రభుత్వం గుర్తించి అసలు పట్టించుకోవాల్సిందిగా, ఎలాంటి పట్టించుకోకుండా ఏదో మీద ఒక 10-12 లైట్లు పెట్టేసి చేసేద్దాం అనే విధంగా కాకుండా ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ దీన్ని చూసి మా ప్రభుత్వం ఎలా చేసిందో అలాగా చేయాలని కోరుకుంటూ బతుకమ్మ శుభాకాంక్షలు. పట్టణంలో రేపు జరగబోయే సద్దుల బతుకమ్మ నిమజ్జన కార్యక్రమం కాడ సభ పరిశీలించడం జరిగింది. ఈ సభా వేదిక మున్సిపల్ నుంచి 30 లక్షలు వెచ్చించి చేయడం జరుగుతుంది. గతంలో లేని విధంగా నీటి ప్రవాహం కాలం సహకరిస్తుంది, కానీ మున్సిపల్ శాఖ అధికారం సహకరిస్తలేదు. బతుకమ్మ పండుగకి ఇచ్చే చీరలు బతుకమ్మ పండుగకి ఇవ్వకుండా దీపావళికి ఇస్తారా అని తెలియజేస్తారా చెప్పాలని అధికారులను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ బతుకమ్మ పండుగ ఏర్పాట్లో విఫలమైరని తెలియజేస్తున్నాము.
తగిన ఏర్పాట్లు సిబ్బంది కానీ నిర్వాహకులు కానీ త్వరగా నిర్వహించాలని కోరుచున్నాము. రేపే కాబట్టి బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ ఏర్పాట్లో లైటింగ్ కానీ బతుకమ్మ వేదికల కాడ మొరం కానీ డస్ట్ కానీ పోయలేరు. దయచేసి గౌరవ కమిషనర్ గారు, గౌరవ మున్సిపల్ సిబ్బంది ఈ ఏర్పాట్లు పకడ్బందీగా పరిశీలించి అదేవిధంగా రేపు జరగబోయే నిమజ్జనం దిగ్విజయంగా జరగాలని మేము విన్నపించుకుంటున్నాము. పెద్ద పండుగ, మా మహిళల పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగ రేపు అనగా రాష్ట్రం మొత్తము 9 రోజుల్లో జరుపుకుంటే బతుకమ్మ ఇక్కడ వేములవాడ పట్టణంలో మాత్రం 7 రోజుల్లో జరుపుకుంటారు. దానిలో భాగంగా గత సంవత్సరం మా మున్సిపల్ పాలక వర్గం ఉన్నప్పుడైతే 25 నుంచి 30 లక్షలు వీక్షించినాము. కానీ అప్పుడున్న ఏర్పాట్లకు ఇప్పుడున్న ఈ ఏర్పాట్లను చూస్తే నక్కకు నాలుకలు ఉన్నంత తేడా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మేము ప్రతి వార్డులలో అంటే వార్డుల కౌన్సిలర్ ఉన్నాం కాబట్టి వారి సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని వారికి లైట్లు కావచ్చు, అక్కడ ఉన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము చేశాము. కానీ ఇప్పుడున్న మా మున్సిపల్ కమిషనర్ కావచ్చు, లేదా ఇప్పుడు మా పాలక వర్గం లేదు, కానీ మా గౌరవ కలెక్టర్ గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎవరైనా మన ఆడబిడ్డలు ఆడుకునే గొప్ప పండుగ, దీన్ని స్పందించి దీనికి అన్ని డిపార్ట్మెంట్లను కలుపుకొని కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ ఏర్పాట్లను చేసినట్లుంటే మహిళలకు ఎంతో సంబరం. గత సంవత్సరం మా చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో అందరం కోఆర్డినేషన్ చేసుకొని ఎవరికి అంటే మొరం కావాలా, లైట్లు కావాలా, సరిపోకపోతే వారికి అందరికీ కూడా అవసరమన్నాన్ని ఇప్పించి అవసరమైన తర్వాత బిల్లు చేసుకుందాం, తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అయినా కూడా చేద్దాం అనే ఉద్దేశంతో అందరూ సహకరించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు రేపు ఒకటే రోజు టైం ఉంది. రేపు పొద్దున వరకు కావాల్సిన లైటింగ్ కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ మొరం కావచ్చు, చాలా ఏర్పాట్లు మాకు మా ఆడపడుచులకు అందరికి అందించాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం.